నుంచి ప్రారంభిద్దాం. జీవాత్మ తాను పరమాత్మని అని తెలుసుకునే ప్రయత్నంలో చేసే ప్రయాణంలో 3 ద్వారాలు అతనికి ఎదురవుతాయి. చాలామంది ఇవి ద్వారాలు అనుకోకుండా దారులు అనుకోవడం వల్ల ఏదో ఒక్క దారి పట్టుకుంటే సరిపోతుంది అని చెప్పి పొరపాటు పడుతూ ఉంటారు. కొంతమంది జ్ఞాన మార్గం మాత్రమే చాలు, భక్తి కర్మ అవసరం లేదనుకుంటారు. కొంతమంది భక్తి మార్గం ఒక్కటే చాలు, కర్మ మార్గము జ్ఞాన మార్గము అసలు అవసరం లేదనుకుంటారు. కొంతమంది కర్మిష్ఠులు కర్మ సరిగా చేసుకుంటా పోతే చాలు, ఆయనతో ఆయనే దర్శనం ఇస్తాడు, మిగిలిన 2 మార్గాలు అవసరం లేదు అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఎవరైనా సరే ఈ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మొట్టమొదట కర్మ యోగం అనేటువంటి ద్వారాన్ని దాటాల్సింది. ఈ కర్మయోగం దాటేటప్పుడే మనమంటే ఎవరము అని మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఆ తర్వాత 2వ ద్వారం భక్తి మార్గము. ఈ భక్తి మార్గాన్ని దాటేటప్పుడే పరమాత్మ అంటే ఎవరు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. నేను అన్నా కూడా జ్ఞానమే, పరమాత్మ అన్నా కూడా జ్ఞానమే. కాకపోతే నాకున్నది పరిమితమైన జ్ఞానం, ఆయన అనంతమైన జ్ఞానం, అంతే తేడా. కాబట్టి జ్ఞానంలో జ్ఞానం కలిసిపోవడం తేలికే అని చెప్పి ప్రయత్నం చేస్తారు. దానికోసం 3వ ద్వారం కూడా దాటాల్సి ఉంటుంది. ఈ 3వ ద్వారమే జ్ఞాన మార్గము అనేది. అయితే ఈ ద్వారం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఉండేటువంటి పరిస్థితిని అనుసరించి అనేక రకాలైనటువంటి పరిష్కారాలను ఉపనిషత్తులు మనకు సూచిస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ కేవలం శ్రవణం చేస్తే సరిపోదు, కేవలం వింటేనే చూస్తేనే సరిపోదు. మనకు దీంట్లో ఏది బాగా అనుకూలమైనది అని చెప్పి జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఒక్కోసారి ఎంపిక చేసుకునేటప్పుడు అందరూ ఈ దారిలో పోతున్నారు కాబట్టి నేను కూడా ఆ దారిలో పోదాము అని చెప్పి అనుకొని అప్పుడు కూడా పొరపాటు చేస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడు చేయడానికి వీలు లేదు. జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నారు. కాబట్టి ఎవరెవరికి ఏది నచ్చుతుందో, ఏది సాధ్యమవుతుందో, ఏది సులభంగా ఉంటుందో దాన్ని పట్టుకొని మనం మన నిజ స్వరూపాన్ని తెలుసుకొని నేను కూడా పరమాత్మనే అన్న సంగతి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అయితే ఈ ప్రయత్నం చేసేటప్పుడు ప్రతి ఉపనిషత్తు కూడా మనకు పరమాత్మకు మధ్య ఉండేటువంటి 9 అడ్డంకుల గురించే అది వివరిస్తుంది. కొన్ని ఉపనిషత్తులేమో 9 అడ్డంకులు ఉన్నాయి మనకు పరమాత్మకు మధ్య. అవి స్థూలం నుంచి సూక్ష్మం నుంచి స్థూలం దగ్గర నుంచి సూక్ష్మాన్ని వైపు మనం ప్రయాణం చేయాలా. అన్నిటికంటే స్థూలమైనది భూమి, కొంచెం తేలికైనది నీరు, ఇంకొంచెం తేలికైనది అగ్ని, ఇంకా తేలికైనది వాయువు, అన్నిటికంటే తేలికైనది ఆకాశం. ఈ 5 కనిపిస్తాయి. ఈ పంచభూతాలు, ఈ బహికరణాలు దాటాల. అయిన తర్వాత మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి 4 అంతఃకరణాలు దాటాలి. ఇక్కడ నుంచి స్థూలము, ఇక్కడ నుంచి సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమం దాటినట్లయితే అప్పుడు శూన్యాన్ని చేరుకుంటాం, లేక ఆ పరమాత్మ దగ్గరికి మనం చేరుకుంటాం అని ప్రతి ఉపనిషత్తు చెప్తుంది. కాకపోతే కొన్ని ఈ అడ్డంకులను 9 రకాలుగా విభజిస్తే కొన్ని 7 రకాలుగా, కొన్ని 5 రకాలుగా, కొన్ని 3 శరీరాలుగా, మరికొన్ని కేవలం క్షేత్రము, క్షేత్రజ్ఞుడని ఒకే రకంగా రకరకాలుగా విభజిస్తాయి. ఎందుకంటే దాన్ని స్వీకరించే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలియదు కాబట్టి శ్రీకృష్ణుడు అందరికీ పనికొచ్చేటట్లుగా వీటిని సర్దుబాటు చేసి చెప్పడం జరిగింది భగవద్గీతను. మనము కొంచెం జాగ్రత్తగా వీటిని పరిశీలించి ఏది మనకు సాధ్యమవుతుంది, ఏది అనుకూలంగా ఉంటుంది అని చూసుకోవాలి తప్ప అందరూ దేన్ని అనుసరిస్తున్నారు అని మాత్రం పొరపాటున అందరి వైపు చూడడం కోసం ప్రయత్నం చేయొద్దండి.
మరైతే ఎక్కడ ఈ ప్రయత్నం మొదలు పెట్టాలి అంటే, నేను ఒక సులభమైన మార్గాన్ని మీకు ఇప్పుడు సూచిస్తాను. దాన్ని మీరు అనుసరించాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు అది కొద్ది రోజుల పాటు దాన్ని ప్రాక్టీస్ చేయండి. దీనికంటే మెరుగైనటువంటి పద్ధతి ఏదైనా మీకు ఉపనిషత్తులో కనిపిస్తే మళ్ళీ దాంట్లోకి మారిపోండి. కానీ నేను చెప్పే పద్ధతి ఆల్రెడీ మనం సగం ప్రాక్టీస్ చేస్తున్నాము. మిగిలిన సగం ఎట్లా ప్రాక్టీస్ చేయాలని తెలుసుకున్న తర్వాత మనకు నచ్చితే దీంట్లో కంటిన్యూ చేయండి. లేకపోతే కొంచెం మననం చేసిన తర్వాత ఇంకొకటి మెరుగైన మార్గం ఉంది అనుకుంటే ఆ మార్గంలో అయినా ప్రయాణం చేయొచ్చు. పైగా దీన్ని మీరు వినడం వల్ల అసలు ఈ 9 అడ్డంకులని తొలగించుకోవడం అంటే ఏమిటి అని ఒక అండర్‌స్టాండింగ్ మీకొస్తుంది కాబట్టి దానికోసం ఆ ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉండేటువంటి 9 అడ్డంకులను ఈ 5ంటిని పంచభూతాలను కనిపిస్తాయి బయటికి కాబట్టి బహికరణాలు అని చెప్పి అంటారు. ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం బయటికి కనిపించవు. కానీ ఉన్నట్టుగా మనకు తెలుసు కాబట్టి వీటిని అంతఃకరణాలు అని చెప్పి అంటారు. ఈ కరణము అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. కొంతమంది కరణం అనే మాటని నారదుడు మాదిరి లిటిగేషన్ పెట్టేవాళ్ళు అని చెప్పే అర్థంతో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే నారదుడైనా లోక కళ్యాణం కోసమే ఆ పని చేస్తాడనుకోండి. వీళ్ళు కూడా అదే పని చేస్తారు. కానీ మొత్తం మీద ఏదో ఒక సమస్యను సృష్టించి, అడ్డంకిని సృష్టించే వాళ్ళు కారణము అని చెప్పి కొంతమంది భావిస్తారు. మరికొంతమంది కరణం అనే మాటకు అర్థం ఏమిటంటే, అది ఉపకరణము, అది బహికరణం కావచ్చు, లేక అంతఃకరణం కావచ్చు. 2 కూడా మనం ఆ పరమాత్మని చేరడానికి ఉపయోగపడేటువంటి ఉపకరణాలే అని చెప్పి భావిస్తారు. అయితే ఎప్పుడు ఈ 9 కరణాలు మనకు అడ్డంకిగా మారుతాయి, ఎప్పుడు మనకు సౌకర్యంగా మారుతాయి, ఉపకరణాలుగా మారుతాయి అంటే లలితా సహస్రనామాలని ఇంతకుముందు చెప్పిన దాన్ని జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవాలి. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు పరమాత్మ బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. కానీ బయట పట్టుకోవడం కోసం కనుక నువ్వు ప్రయత్నం చేసినట్లయితే ఆయన ఎప్పటికీ దొరకడు, దుర్లభం, చాలా చాలా దుర్లభం బయట దొరకడం అని చెప్తుంది. అందుకే బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తుంది. కానీ ఆయన బయట ఉండడం మాత్రమే కాదు, నా లోపల కూడా ఉన్నాడు కాబట్టి లోపలుండే పరమాత్మను పట్టుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తామని అనుకున్నట్లయితే, అంతర్ముఖమైనట్లయితే సమారాధ్య అవుతుంది. అందుకని బహిర్ముఖంగా మనం గనక ప్రయత్నం చేసినట్లయితే ఈ 9 కూడా ఒక పెద్ద గోడ మాదిరి మనకు అడ్డం పడి ఆయన దగ్గర చేరుకోవడానికి అవకాశాన్ని అసలు ఇవ్వవు. కానీ అంతర్ముఖం అయినట్లయితే, బహిర్ముఖాన్ని పక్కన పెట్టి అంతర్ముఖమై మనం చూడడం మొదలుపెట్టినట్లయితే అప్పుడు కూడా ఈ 9 అడ్డంకులే ఉంటాయి. అయితే ఈ 9 అడ్డంకులు అన్నీ ఒకే రకమైనవి కావు. కింద అన్నిటికంటే స్థూలమైనది, పైకి వచ్చేసరికి అన్నిటికంటే సూక్ష్మమైనది. అంటే స్థూలము దగ్గర నుంచి సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము మెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి. ఆ ఏర్పాటు పరమాత్మ చేసినాడు. కాబట్టి ఆ ఏర్పాటును కనుక వాడుకున్నట్లయితే మనం మొట్టమొదట భూమిని దాటాలి, తర్వాత నీరు, తర్వాత అగ్ని, తర్వాత వాయువు, తర్వాత ఆకాశం, తర్వాత మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, చివరిలోని దాటిన తర్వాత అహం దగ్గరికి చేరుకుంటాం. ఇంకా తర్వాత దాటాల్సిందంటూ ఏమి ఏవైతే బహిర్ముఖమైనప్పుడు గోడ మాదిరి అడ్డం నిలబడతాయో అదే అంతర్ముఖమైనట్లయితే మెట్లుగా మారిపోతాయి, మనల్ని మెల్లిగా పైకి తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే వీటిని ఎట్లా మెట్ల కింద వాడుకోవాలంటే కష్టం ఏమీ లేదు. ఈ భూమిని తీసి అవతల పారేయక్కర్లేదు, నీటిని తీసి బయటికి పారేయాల్సిన అవసరం లేదు. కేవలం మానసికమైనటువంటి భావనతోనే వీటిని దూరం చేసుకోవాలి. అద్వైత సిద్ధాంతంలో ఉండే ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, అద్వైత సిద్ధాంతం ప్రకారం ముక్తిని పొందడానికి ఏ మాత్రము కష్టపడాల్సిన అవసరం లేదు, ఏ మాత్రము ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మానసికమైన మార్పుతో మాత్రమే మనం ఆ పరమాత్మను అత్యంత సులభంగా పొందవచ్చు. మిగిలినవి ఏమన్నా పొందాలంటే చాలా ఖర్చు కష్టం కావచ్చునేమో, కానీ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరిస్తే మాత్రము
అత్యంత సులభంగా ముక్తిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం వాడాల్సింది కేవలం మనసునే. మనసును వాడి కూడా ఏదో ఒక మూఢనమ్మకాన్ని కొని తెచ్చుకోకూడదు. అసలు సత్యం ఏమిటని గ్రహించి ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకొని నిజ జీవితంలో దాన్ని ఆచరణ చేయడం తప్ప చేయాల్సింది ఏమీ లేదు. ఈ ప్రయత్నంలో భాగంగానే మనం ఇదివరకే ఈశా క్రియ అనే దాన్ని మొదలుపెట్టాం. ఆ ఈశా క్రియ కేవలం 15 నిమిషాల పని. దాంట్లో మొదటి 7 నిమిషాలే మనం చేయాల్సిన పనంతా కూడా. దాంట్లో ఏం చేస్తారో మీకు ఇదివరకే గుర్తుంది. మనమై ఏం ప్రయత్నం చేయకుండా ఊపిరి లోపలికి వస్తున్నప్పుడు నేను ఈ శరీరం కాదు అని అనుకుంటాం. ఊపిరి బయటికి పోతున్నప్పుడు నేను మనసును కూడా కాదు అని చెప్పి అనుకుంటాం. ఇప్పట్లో అనుకోవడం వల్ల ఈ 9 అడ్డంకుల్లో ఎన్నిటిని మనం దాటగలుగుతున్నామనే చూద్దాం. మొట్టమొదట నేను ఈ శరీరం కాదు అని చెప్పి అంటాం. అయితే ఈ స్థూల శరీరం దేంతో తయారు చేయబడింది? మనం 3 రకాలైన శరీరాల గురించి పరిశీలించినాం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని 3 రకాలైన శరీరాలు. దాంట్లో ఈ స్థూల శరీరం, బయట కనిపించే స్థూల శరీరం ఈ పంచభూతాలతోనే తయారు చేయబడింది. కాబట్టి ఎప్పుడైతే మనం ఊపిరి లోపల తీసుకుంటున్నప్పుడు నేను ఈ శరీరం కాదు అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో ఈ పంచభూతాలన్నిటినీ కూడా పక్కకు పెట్టేసి వీటన్నిటిని కూడా పక్కకు పెట్టేసి వదిలేసినామని చెప్పారు. కేవలం మానసికంగానే నేను ఇవి కాదు, ఇవి నావే, ఈ శరీరం నాదే, ఈ కాలు నాదే, ఈ చెయ్యి నాదే, ఈ తల నాదే, కానీ నేను మాత్రం అది కాదు. కాబట్టి నేను ఈ శరీరం కాదు అని ఒకే ఒక మాటతోటి మనము పంచభూతాలన్నింటినీ పక్కన పెట్టేసినాం. 5 అంశాలు పక్కకు పోయింది. ఊపిరి బయటికి పోయేటప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే నేను ఈ మనస్సును కూడా కాదు అనుకుంటున్నాం. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము 3 వేరు పదార్థాలు ఏమీ కావు. ఒకే ఒక పదార్థం యొక్క 3 రూపాలు అని చెప్పి తెలుసుకున్నాం. ఈ బుద్ధి అనేది నీటి లాంటిది. దీన్ని వేడి చేస్తే ఆవిరై బయటికి పరిగెత్తుంది. అట్లా బయటికి పోయేదాన్ని మనసు అంటాం. ఈ నీటిని బాగా చల్లబరిచినట్లయితే గడ్డ కడుతుంది. అట్లా గడ్డ కట్టిన ఐస్ ఫార్మ్లో ఉండేదాన్ని చిత్తం అంటాం. కాబట్టి ఈ 3 కలిపి ఒకటే. ఈ 3 కూడా నేను కాదు అని చెప్పి అనుకుంటాను. ఎప్పుడైతే నేను ఈ మనసును కూడా కాదు అంటున్నామో ఇక్కడి వరకు వీటిని తొలగించేసినాం. ఇంకా మిగిలింది ఒకే ఒక అడ్డంకి మాత్రమే. పంచభూతాలు ఎగిరిపోయినాయి, మనసు, బుద్ధి, చిత్తం అయిపోయింది. ఇక కేవలం అహంకారం ఒక్కటే మిగిలింది. దీన్ని తొలగించుకుంటే చాలు, ఇక్కడికి చేరుకుంటాం. దీన్ని తొలగించుకునేది కాదు మనం చేరాల్సినటువంటి చోటు. కాబట్టి ఇదొక్కదాన్నే మనం తొలగించుకోవాల్సింది. దీనికోసం ఈశా క్రియలో ఒక చిన్న మార్పును చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఈశా క్రియలో మనం ఏం చేస్తున్నామంటే మొదటి 7 నిమిషాలు నేను ఈ మనసుని కాదు, ఈ శరీరాన్ని కాదు అనుకుంటున్నాం. తర్వాత ఒక 7 సార్లు ఆ అని మందర స్వరంతో అంటున్నాం. చివరిలో ఒక 7 నిమిషాల సేపు ప్రశాంతంగా కూర్చుంటున్నాం. ఏ ఆలోచన వచ్చినా పర్వాలేదు, కాసేపు అట్లా ప్రశాంతంగా కూర్చుంటాం. ఇప్పుడు కూడా అంతే. కాకపోతే మొదటి 7 నిమిషాల్ని 1 నిమిషం పెంచి 8 నిమిషాలు చేసి దాంట్లో మొదటి 4 నిమిషాలు ఇప్పుడు చేస్తున్న పద్ధతే. అంటే ఊపిరి తీసుకుంటున్నప్పుడు నేను ఈ శరీరం కాదు, ఊపిరి బయటికి పోతున్నప్పుడు నేను ఈ మనసును కాదు అనుకోవడం. తర్వాత ఒక 4 నిమిషాల సేపు ఊపిరి లోపలికి వస్తున్నప్పుడు నేను అహంకారం కాదు అని చెప్పి అనుకోవాలి. ఇది మనం ఇప్పుడు ఎక్స్ట్రాగా చేరుస్తున్నాం. ఊపిరి లోపలికి తీసుకుంటున్నప్పుడు నేను అహంకారాన్ని కాదు అనే మాటని అదనంగా చేస్తున్నాం. ఈ అహంకారానికే మరొక పేరు కారణ శరీరం. ఇక్కడ వరకు ఈ 5 స్థూల శరీరం, ఈ 3 సూక్ష్మ శరీరం, ఈ 1 కారణ శరీరం. ఈ కారణ శరీరం కూడా నేను కాదు అనుకున్నట్లయితే అప్పుడు అహం దగ్గర చేరుతాం.
కాబట్టి ఊపిరి తీసుకుంటున్నప్పుడు నేను ఈ అహంకారం కాదు అనుకోవాలి. ఊపిరి బయటికి పోతున్నప్పుడు నేను పరమాత్మ అంశాన్ని, నేను పరమాత్మ అంశాన్ని, లేక పరమాత్మలో అంశాన్ని, లేక సముద్రములో అలను. ఇది చాలా ఈజీగా ఉంటుంది గుర్తుని పెట్టుకోవడం కోసం. నేను సముద్రములోని అలను. ఇన్ని రోజులు ఏమనుకుంటున్నామంటే పరమాత్మ అంటే ఎక్కడో ఉంటాడు వైకుంఠంలో పైన, నేను ఇక్కడ పడున్నాను, ఎట్లా అందుకోవాలనుకునేవాడు. కానీ ఇప్పుడు మనకు తెలుసు అద్వైత సిద్ధాంతంలో ఆ సముద్రంలోని అలనే మనము. కాకపోతే నేను వేరే సముద్రం వేరే అనుకుంటున్నాం, నేను వేరే నా పక్క నుండి అల వేరు వేరు అనుకుంటున్నాం. కానీ నామరూపాలు తీసి చూసినట్లయితే అన్నీ ఒకటే అన్న సంగతి మనకి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఊపిరి లోపలికి తీసుకుంటున్నప్పుడు నేను అహంకారం కాదు, ఊపిరి బయటికి పోతున్నప్పుడు నేను సముద్రంలోని అలను, లేక నేను పరమాత్మలోని అంశాన్ని అనుకోవడం. అక్కడికి 8 నిమిషాలు అయిపోతాయి. తర్వాత ఒక 7 సార్లు ఆ అనే శబ్దము, తర్వాత ఒక 7 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం. ఇంతకంటే చేయాల్సిందంటూ ఏమీ లేదు. ఒక్కొక్కసారి చేసేటువంటి పని చాలా సులభంగా ఉంటుంది, కానీ అంత సులభమైనది పని చేస్తుందా అని నమ్మించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక్కడ మనం చేస్తున్న కష్టమంతా కూడా ఏమి ఖర్చు కావడం లేదు, శారీరక కష్టము ఏమి లేదు, కేవలం మానసికమైన కష్టమే. అయితే మనకుండే అభిప్రాయం ఏమిటంటే ఒక గొప్ప వస్తువును పట్టుకోవాలంటే చాలా చాలా కష్టపడాలి, యజ్ఞయాగాదులు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, వేలు వేలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలి అనుకుంటున్నాం. అందుకని ఇంత తేలిగ్గా అయిపోతుందా అని మనకు మనసులో ఒక సందేహం అంటూ మెదులుతూ ఉంటుంది. కానీ దీని మీద భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా ఆ భావనను గనక పట్టుకుంటే యద్భావం తద్భవతి అన్నాడు. మనం అనుకోవడం వల్లనే, మన నమ్మకం వల్లనే అది చేకూరుతుంది తప్ప ప్రత్యేకించి ప్రయత్నం అంటూ ఏమి చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. చాలాసార్లు మీరు చూస్తుంటారు, కూటమి సభలు జరిగేటప్పుడు ఏదన్నా మీకు జబ్బులు ఉన్నట్లయితే పోగొట్టుకోవడం కోసం కొబ్బరి నూనె తెచ్చుకోండి అంటారు. ఆ స్టేజ్ పై నుంచి ఆ పైన ఉండే ప్రభువుని వాళ్ళు ప్రార్థన చేస్తారు. వీళ్ళు ఆ కనీసం ఆ కొబ్బరి నూనె దగ్గరికి తీసుకోరు, దాన్ని ముట్టుకోరు, చేత్తో తాకరు. కానీ ఆ కొబ్బరి నూనె తీసిపోయి ఇంట్లో పోయిన తర్వాత కడుపు మీద రాసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. కానీ ఆ స్టేజ్ మీద ఉండే ఆయన కనుక కడుపు నొప్పి వస్తే ఆయన కొబ్బరి నూనె రాసుకోడు, 5 స్టార్ హాస్పిటల్కి పోతాడు. ఎందుకంటే ఆయనకు నమ్మకం లేదు. కానీ మనకు నమ్మకం కుదిరింది, అది దేవుడి మహిమ తగ్గిస్తుందని చెప్పే నమ్మకం కుదిరింది. కాబట్టి మనం ఎప్పుడైతే ఇంటికి పోయి రాసుకుంటామో మన నమ్మకమే, దాన్నే ఫెయిత్ హీలింగ్ అంటారు. మన నమ్మకమే లోపల అనారోగ్య సమస్యను బయటికి తీర్చేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని గనక గట్టిగా పట్టుకున్నట్లయితే అతి తేలిగ్గా ముక్తిని పొందొచ్చు. ఇదే సంగతినే ఒకసారి రమణ మహర్షి పరోక్షంగా చెప్పినాడు. ఎక్కడో మైసూరు నుంచి ఒక ఆయన కన్నడ దేశస్థుడు రమణ మహర్షి దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మోక్షానికి దారి చెప్తారంట, మీరు చాలా సులువుగా మోక్షం ఇప్పిస్తారంట, నాకు మోక్షాన్ని పొందే దారి చెప్పండి అని చెప్పి అడిగినాడు. సార్ చెప్తానే, కూర్చో కూర్చో అన్నాడు. అంటే నిజంగా వాడికి తపన ఉందా, ఏదో వచ్చినాను కాబట్టి ఏదో ఒకటి తీసిపోదామని చెప్పి అడుగుతున్నాడా, లేక లోపల నుంచి గాఢమైనటువంటి అనుభూతి వాడికి ఉందా అని తెలుసుకోవడం కోసం కాసేపు కూర్చో అన్నాడు. రమణ మహర్షి ఇతర సిద్ధుల మాదిరి, యోగుల మాదిరి, పీఠాధిపతుల మాదిరి పెద్ద పీఠం మీద ఎక్కి కూర్చొని అందరూ ఇసునకరతో ఇసురుతూ ఉంటే కూర్చోడు. ఆయన మనతో పాటు కలిసి తిరుగుతూ ఉంటాడు, వంటింట్లోకి పోతాడు, కూరగాయలు తరుగుతూ ఉంటాడు, అవసరమైతే చీపురు పట్టుకొని తుడుస్తూ ఉంటాడు, వాళ్ళతో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటాడు, ఎట్లా ప్రయాణం బాగా జరిగిందని చెప్పి మన స్నేహితుడు మాదిరి ఉంటాడు తప్ప ఆయన ఏదో పెద్ద గురువు మాదిరి ఎప్పుడు కనపడడు. అందుకని ఇంకా భోజనానికి టైం అయిపోయింది, అందరూ హడావుడి పడుతున్నారు, ఈయన హడావుడి పడుతున్నాడు. లోపలికి వచ్చి ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని అన్ని తరచి చూస్తున్నాడు. ఎవరన్నా బయట నుంచి తీసుకొచ్చినట్లయితే అందరికీ సర్దమంటాడు. తాను ఒక్కొక్కడికే తిన్నాడు ఎప్పుడు కూడా రమణ మహర్షి. తెచ్చిన ప్రతి పదార్థం అందరూ తినాల్సిందే తప్ప నాకు స్పెషల్గా ఏమైనా తెస్తే ఆయన తీసుకుని బాపట్టు కాదు. పాపం ఈ కన్నడ దేశస్థుడు మాత్రం ఆయన ఎంబడి పడి, స్వామి నాకు మోక్షం, స్వామి నాకు మోక్షం అని ఎంబడబడి తిరుగుతానే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన పని ఆయన చేసిపోతున్నాడు, ఈయన తోక మాదిరి ఎంబడబడి తిరుగుతున్నాడు. కాసేపు ఉన్నాక ఏదో పని చేస్తూ, స్వామి మోక్షం అంటే సుమనిరప్ప అన్నాడు.
కొంచెం సీరియస్గా గట్టిగా సుమ్మనేరప్ప అన్నాడు. సుమ్మనేరప్ప అని కన్నడంలో అంటే షటప్ అని తెలుగులో అర్థం. నోరు మూసుకొని కూర్చోప్ప అని చెప్పి అర్థం. పాపం వీడు అఫెండ్ అయిపోయినాడు. నేను ఇంత దూరం నుంచి వచ్చి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొచ్చి మోక్షం కోసం వస్తే నోరు మూసుకొని కూర్చోరా అని చెప్పి అన్నాడే. అయ్యో ఏంది నాకు దిక్కు అని చెప్పి పాపం ఒక మూలకు పోయి కూర్చున్నాడు. కొంతసేపు అయినాక ప్రధాన శిష్యుడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఏందప్ప ఇక్కడ కూర్చున్నావు, స్వామి అందరికి భోజనాలు వడ్డిస్తున్నాడు, ఆయనే స్వయంగా ఇవాళ వడ్డిస్తున్నాడు, నలుగురితో పాటు కూర్చొని భోంచేస్తాడు, రా అన్నాడు. ఏం భోజనం లేయా, కడుపు నిండిపోయింది, నేను ఎంతో దూరం నుంచి వచ్చి ఆయన ఏదో మోక్షం ఇప్పిస్తాడు అనుకుంటే నోరు మూసుకొని కూర్చో అన్నాడు. అయ్యో స్వామి ఎప్పుడు అట్లా అన్నాడే, ఎవరిని తిట్టే అలవాట్లేదు ఆయనకు, ఏమన్నాడు చెప్పు అన్నాడు. అంటే నాకు మోక్షం ఇవ్వండి స్వామి, మోక్షం పొందే పద్ధతి చెప్పండి అంటే సుమ్మనిరప్ప అని కోపడినాడని. వారిని దుంపదిగా ఆయన కోపడలేదయ్యా, సుమ్మనే ఇరు అంటే ఊరికే కూర్చో చాలు, ఏమి చెయ్యొద్దు, పరమాత్మ సాక్షి, నువ్వు కూడా పరమాత్మ కాదలుచుకుంటే సాక్షిగా అన్నీ చూస్తూ ఉండు, జీవితంలో అన్నీ గమనిస్తూ ఉండు, చేయాల్సిన పనులు చేస్తూ ఉండు, కానీ పక్క నుండి సాక్షిగా చూస్తుండు, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అదే నాది అని చెప్పి అనుకోవద్దు, అందరి కష్టాలను ఎత్తినేసుకోవద్దు, అందరి సుఖాలను ఎత్తినేసుకోవద్దు, ఏది పట్టకుండా అంటి ముట్టకుండా తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఉంటూ ప్రపంచంలో నివసిస్తూ ఉండు అని చెప్పి అర్థము. కాబట్టి పరమాత్మను పట్టుకోవడానికి అత్యంత సులభమైన మార్గం సుమ్మనేయురు, ఊరిక అన్నిటినీ సాక్షిగా గమనిస్తూ ఉండు, నువ్వు చేయాల్సిన విద్యుత్ ధర్మాన్ని చేస్తావు, అతను సన్యాసం తీసుకొని ఎక్కడికో పోవద్దు, లేక సంసారంలో మునిగి దాంట్లోనే తేలానా మునగానం అనొద్దు. సంసారంలో చేయాల్సిన విద్యుత్ ధర్మాలు నెరవేరుస్తూనే కేవలం అన్నిటినీ గమనిస్తూ ఉండడం అని చేస్తే చాలు, అంతకంటే చేయాల్సింది ఏమీ లేదని చెప్పినాడు. కాబట్టి ఇది అత్యంత సులభమైన మార్గం. అయినా సరే మీరు దీన్ని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. దీనికంటే మెరుగైనది ఏదైనా మీకు ఉపనిషత్తులో కనిపిస్తే దాన్ని తప్పనిసరిగా, లేక మీకు అనుకూలమైంది అనుకుంటే దాన్ని తప్పనిసరిగా తీసుకోండి. కానీ ఒక్క పొరపాటు మాత్రం చేయొద్దు. అందరూ అనుసరిస్తున్నారు, ఈ దారి ఏదో బాగున్నట్లుంది అని చెప్పి వాళ్ళందరూ అనుసరించే దారి మీకు పడినా పడకపోయినా అదే దారిలో పోవడం కోసం మాత్రం దయచేసి ప్రయత్నం చేయండి. అందరూ అనుసరిస్తున్నంత మాత్రాన, చాలా మంది అనుసరిస్తున్నంత మాత్రాన అది నిజము అనుకోవడానికి వీల్లేదు. ఒకప్పుడు అందరూ కూడా భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పి భావించేవాళ్ళు. అప్పుడు భూమిని పైకి పై చూడలేదు కాబట్టి చాలా మంది వాళ్ళకు ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రియ సహాయంతో భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఆ రోజుల్లోనే మన ఋషులు వరాహావతారంలో భూమిని పైకి తీసుకొని ఉద్ధరించేటప్పుడు ఆ రెండు కోరల మధ్య గోళాకారాన్ని చిత్రీకరించినారు, కానీ బల్లపరపుగా ఏం చిత్రీకరించలేదు. ఎప్పుడూ 5,000 సంవత్సరాల క్రితం ఆలయాల్లో కూడా ఆ ద్వారానికి చుట్టూ ఉండేటువంటి వాటిలో ఆ మహావిష్ణువు యొక్క అవతారాలను చిత్రీకరించేటప్పుడు అట్లాగే చిత్రీకరించినారు. మన ఋషులు ఒప్పుకున్నారు, లేక ఋషులను నమ్మిన వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ ప్రపంచంలో ఎవరూ ఒప్పుకోలేదు. ఎందుకంటే కనిపిస్తుంది భూమి బల్లపరుపుగా ఉంది, ఎక్కడ గుండ్రంగా ఉంది చూపించు అనేవాళ్ళు. కానీ రాను రాను ఎప్పుడైతే సైన్స్ అభివృద్ధి చెంది విమానాల్లో ర్యాకెట్లలో పైకి పోయిన తర్వాత అప్పుడు భూమి యొక్క ఆకారాన్ని ఫోటోలు తీసి చూపించిన తర్వాత ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. వాళ్ళ కళ్ళెట కనిపించేదేమో బల్లపరుపుగా ఉండే భూమి, కానీ సైన్స్ చెప్పింది కాబట్టి, చూపిస్తుంది కాబట్టి బల్లపరుపుగా ఉంది అని నమ్మకం మానేసి గుండ్రంగా ఉంది అని అంగీకరిస్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పుడు కూడా ఇంగ్లాండ్లో భూమి బల్లపరుపుగానే ఉంది నమ్మేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఫ్లాట్ అర్త్ సొసైటీ అని చెప్పంటారు. ఆ రోజుల్లో అందరూ పడినటువంటి ఇబ్బంది ఏమిటంటే ప్రపంచంలో 190 మంది విశ్వసిస్తున్నారు భూమి బల్లపరుపుగా ఉందని, కాబట్టి మనం కూడా అంగీకరిద్దామని చెప్పి వేలం వెర్రిగా వాళ్ళ వెంట పోయేవాళ్ళు. కానీ ఆ పని మాత్రం మనం చేయొద్దు. అట్లా చేసినంత మాత్రాన అదే కరెక్ట్ అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. అట్లా చేయకుండా మనం విమర్శించడం కనుక మొదలు పెడితే వాళ్ళేం చెప్పినారు, వీళ్ళేం చెప్పినారు, ఋషులేం చెప్పినారు, ఎందుకంటే ఇతర దేశాల వాళ్ళు కేవలం ఈ 2 అంశాలనే ఉపయోగిస్తారు. ఒకటి పంచ జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తారు, ప్రత్యక్ష ప్రమాణం. రెండవది అనుమాన ప్రమాణం.
కానీ మనం మాత్రమే మూడో ప్రమాణం వేద ప్రమాణాన్ని అంగీకరిస్తాం. ఋషులు చెప్పినటువంటి వేదంలో ఏం చెప్పినారని చెప్పి మనం తరచి చూసినట్లయితే అసలు సత్యం ఏమిటనేది మనకు బోధపడుతుంది. అయితే ఒక్కొక్కసారి ఆ ఋషులు చెప్పిన దాన్ని పరిశీలించినా కూడా జాగ్రత్తగా కనుక పరిశీలించకపోయినట్లయితే కంటి ఎదుటే సత్యం ఉండినప్పటికీ అది మనకు అవగతం కాకపోవచ్చు. ఎందుకంటే అందరూ ఇట్లా అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా అట్లే అనుకుంటాను అనే భ్రమలో పడ్డం వల్ల మనకు కంటి ఎదుట సత్యం ఉన్నా కూడా అది మనకు అర్థం కాకపోవచ్చు. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీకు అందరికీ తెలిసినటువంటి శ్లోకం ఇది. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. దాదాపు ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక సభల్లో దేంట్లో అయినా సరే దీన్ని ఏం చెప్తా ఉంటాం. అంతేకాదు దీని అర్థాన్ని కూడా అందరూ ఏమని అర్థం చేసుకుంటున్నారంటే అసత్తు నుంచి సత్తులోకి ప్రయాణం చేయాలా అని చెప్తుంది. తమసోమ అంటే తమస్సు నుంచి చీకటి నుంచి జ్యోతిలోకి లేక వెలుతురులోకి ప్రయాణం చేయమని చెప్తుంది. మృత్యువు నుంచి అమృతత్వం వైపు ప్రయాణం చేయమని చెప్తుంది ఇది ఈ శ్లోకము అనుకుంటారు. అయితే దీన్ని ఎవరు పరిశీలించరు. అందరూ అదే అర్థం చెప్తున్నారు కాబట్టి అదే నిజమేమో అని చెప్పి మనం కూడా వేలంబెరిగా దాన్ని అనుసరిస్తూ ఉంటాం. కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ అసత్తును వదిలేసి తమస్సును పట్టుకో అని అర్థం చెప్తున్నారు. చీకటిని వదిలేసి జ్యోతిని పట్టుకో అంటున్నారు. అసలు జ్యోతిని పట్టుకోకపోతే చీకటి ఎట్లా పోతుంది? ఎన్నిసార్లు చీపురు పెట్టి ఊడ్చినా చీకటి ఎక్కడికి పోదు. ఒక దీపం తెచ్చినట్లయితే వెంటనే అది పరిగెత్తుకొని పోతుంది. కానీ ఏమంటున్నారు? చీకటిని పక్కకు పెట్టేసి జ్యోతిని పట్టుకో అని చెప్పి అంటున్నారు. అట్లాగే మృత్యువును పక్కకు పెట్టి అమృతత్వాన్ని పొందామంటున్నారు. మృత్యువును పక్కకు పెట్టే సంగతి మనకు తెలిస్తే ఇంకా అమృతత్వాన్ని అడగాల్సిన అవసరమే లేదు. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇది కొంచెం అసమంజసంగా ఉంది ఆ వివరణ అనేది మనకు అర్థమవుతుంది. కానీ అసలైన వివరణ ఏమిటంటే అసతోమ సద్గమయ అంటే సత్తు దగ్గరికి మనం చేరాలి అని చెప్పేస్తాం. సత్యం అంటే సత్యము లేక పరమాత్మ లేక శాశ్వతమైనది. అది కాకుండా ఈ మిగిలిన ప్రపంచం అంతా కూడా అసత్. కాబట్టి ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి పరమాత్మను పట్టుకో అని అర్థం ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రపంచం కూడా వాస్తవానికి పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది. పరమాత్మలో రెండు అంశాలు ఉంటాయని చెప్పి మీకు తెలుసు. ఒకటి జ్ఞానము, మరొకటి శక్తి. ఆ శక్తే వస్తువు కింద మారుతుంది, ఆ వస్తువులే ప్రపంచం కింద మారుతాయి. ఆ వస్తువులతోనే ఈ శరీరాలన్నీ కూడా తయారయ్యాయి. కాబట్టి ఇక్కడ ప్రపంచాన్ని వదిలిపెట్టి పరమాత్మను పట్టుకోమని అర్థం కాదు. అట్లా అర్థం చేసుకొని సన్యాసం తీసుకొని ప్రపంచం మీద విముఖత చెందిన వాళ్ళు ఎప్పుడూ పరమాత్మను పట్టుకోలేరు. ప్రపంచాన్ని ఉపయోగించుకొని పరమాత్మను పట్టుకోండి అని చెప్పారు. ప్రపంచాన్ని అట్లా పక్కన పెడదాం. మనమైనా సరే ఆ పరమాత్మ మనకు కావాలి అంటే పూజా పునస్కారం చేసుకోవాలి. దానికి శరీరం అవసరమా? చేతులు అవసరమా భజన చేసుకోవడానికి? తీర్థయాత్రలు చేయాలి, కాళ్ళు సరిగా ఉండాలా, ఆరోగ్యం బాగానే ఉండాలా. కాబట్టి ఈ అసత్తు అయినటువంటి ఈ శరీరాన్ని వాడుకొని దీన్ని ఆరోగ్యంగా ఉంచుకొని శరీరము శుద్ధంగా ఉండాలి, మనసు కూడా శుభ్రంగా ఉంచుకొని దాని సహాయంతో పరమాత్మను పట్టుకోవాలని చెప్పే అర్థమే తప్ప శరీరాన్ని పక్కన పారేసి లేక హింసించి పరమాత్మను పట్టుకోమని చెప్పి అర్థం కాదు. అట్లాగే ప్రపంచాన్ని పక్కకు పారేసి అని కూడా అర్థం కాదు. ప్రపంచాన్ని మొత్తాన్ని పక్కకు పారేస్తే శివక్షేత్రాలన్నీ ఏమైపోతాయి? ఎక్కడిపై మనం దర్శనం చేసుకుంటాం? కాబట్టి దీని అర్థం అసత్తును తోసేసి సత్తును పట్టుకోవడం కాదు. అసత్తుని, ప్రపంచాన్ని, శరీరాన్ని, ఆరోగ్యాన్ని వాడుకొని
పరమాత్మను పట్టుకో అనేది దీని అర్థం. రెండవది తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుతురులోకి ప్రయాణం చేయని చెప్తుంది. చీకటిని పక్కకి నెట్టడానికి మనకు సాధ్యం కాదు. కానీ దీని అర్థం ఏమిటంటే చీకటిని వాడుకొని జ్యోతిని పట్టుకో అని చెప్పే అర్థం. ఈ అర్థం చాలా మందికి తెలియదు. కేవలం మనకు ధ్యాన మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకు మాత్రమే, ఎవరైతే మన నిజ స్వరూపాన్ని మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ధ్యానం చేసేటప్పుడు లేక మనం జ్యోతి ముద్రని పట్టుకొని ఊపిరి బిగబట్టి లోపల ఉండేటువంటి మన రూపాన్ని చూడడం కోసం ప్రయత్నం చేసేటప్పుడు చీకటి గదిలో కూర్చోండి అని చెప్తా ఉంటారు. కాబట్టి ఎందుకని చీకటి గది అవసరం మనకు అంటే, రాత్రిపూట మిడుగురు పురుగులు మినుక్కు మినుక్కు అని మెరుస్తూ కనిపిస్తాయి. అదే మిడుగురు పురుగులు పగలు కూడా మెరుస్తూ ఉంటాయి, కానీ మన కంటికి కనిపించవు. ఎందుకంటే ఆ పెద్ద వెలుతురులో ఈ చిన్న వెలుతురు కనిపించవు. రాత్రిపూట నక్షత్రాలు మినుకు మినుకు అని మనకు కనిపిస్తాయి. ఇప్పుడు కూడా నక్షత్రాలు పైన ఉన్నాయి, కానీ సూర్యుడి వెలుతురులో అవి కనిపించకుండా పోయింది. అంటే ఆ చిన్నపాటి వెలుతురుని, మనకు ఆ చిన్నపాటి బిందువుని లేక చిన్నపాటి బిందువుని భ్రూమధ్యం దగ్గర మనం చూడాలి అనుకున్నట్లయితే చీకటి గదిలో కూర్చున్నప్పుడు మాత్రమే అది తేలిగ్గా సాధ్యమవుతుంది. ఏ మాత్రం వెలుతురు బయట నుంచి వచ్చి కంటి మీద పడితే మనసు బయటికి చెదిరిపోతుంది. ఒకవేళ మనసు చెదిరిపోకపోయినా కూడా ఈ బయట ఉండే వెలుతురు వల్ల ఈ లోపల ఉండేది చాలా కొద్దిగా వెలుతురు కాబట్టి వెంటనే మనకు స్పష్టంగా అర్థం కాదు. రాను రాను క్రమక్రమంగా అది బాగా వికసిస్తుంది. అప్పుడు పగలైనా రాత్రైనా కూడా మనం చూసుకోగలం. కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటిని పక్కకి నెట్టి వెలుతురుని పట్టుకో అని అర్థం కాదు. చీకటిని ఉపయోగించుకొని వెలుతురుని పట్టుకో అని చెప్పి అర్థం. చివరిది మృత్యోర్మ అమృతం గమయ అనేది అసలు అర్థం కాదు ఎవరికి. అందరిది ఇది కోరిక మాత్రమే. చావు మరణం నుంచి తప్పించి ఎప్పుడు మరణం లేని స్థితికి తీసుకొని పో అని చెప్పి అడుగుతున్నాము అనుకుంటారు. కానీ మరణం నుంచి తప్పించే ఉపాయం అక్కడ లేదు. దీని అర్థం ఏమిటంటే ముందుగానే మరణించి, కావాలని కాసేపు మరణించి ఈ అమృతత్వాన్ని పట్టుకో అని చెప్పారు. ఇది కూడా ధ్యాన ప్రక్రియలో పాల్గొనే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే పతంజలి మహర్షి చెప్పినటువంటి ఆ అష్టాంగ మార్గంలో చివరిదైనటువంటి సమాధి స్థితిని చేరుకుంటారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. సమాధి స్థితి అంటే అది కూడా మరణం లాంటిదే, కానీ మన చేతిలో ఉండే మరణం అది. మనం కావాలని కాసేపు మరణిస్తాము, లేక కాసేపు ఎడమ భాగం మెదడు పనిచేయకుండా కేవలం కుడి భాగం మాత్రమే వర్తమానంలో మాత్రమే ఉంచి క్రమక్రమంగా లోపలికి ప్రయాణం చేసి మనం మన నిజ స్వరూపాన్ని చూసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే బయట ప్రపంచాన్ని కాసేపు మనం మరణిస్తాం. అయితే ఇది శాశ్వతమైన మరణమేం కాదు, మళ్ళీ వెనకకు వస్తాం, చూసుకోగలుగుతాం. ఇట్లా కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత నిరంతరం మనం ఆ పరమాత్మను చూడొచ్చు. రమణ మహర్షి లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళే ఈ ప్రపంచంలో ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అయినప్పటికీ కూడా నిరంతరం పరమాత్మతో అనుసంధానం అయి ఉంటారు. మరి కొంతమంది ఉంటారు, అప్పుడప్పుడు పరమాత్మ దగ్గరికి పోయి సమాధి స్థితిని అనుసరించి పరమాత్మ దగ్గరికి పోతారు, ఆ సంతోషాన్ని అనుభవిస్తారు, మళ్ళీ ప్రపంచానికి తిరిగి వస్తూ ఉంటారు. కాబట్టి నిర్వికల్ప సమాధి కొంతమందికి ఉంటుంది, సవికల్ప సమాధి కొంతమందికి ఉంటుంది. రమణ మహర్షిది నిర్వికల్ప సమాధి, మాట్లాడుతున్నా చేస్తున్నా కూడా ఎప్పుడు ఆయన పరమాత్మతో అనుసంధానం అయ్యే ఉంటాడు, అది నిర్వికల్ప సమాధి. మనలాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేసేది ఎప్పుడో ఒక రోజులో ఒక సెకండో ఒక నిమిషమో కాసేపు తళుక్కుమని మెరిసి ఆ పరమాత్మ యొక్క రూపం మన కంటికి కనిపిస్తుంది. అది సవికల్ప సమాధి, మధ్య మధ్యలో తెగిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. అంటే కాసేపు మన యొక్క ఎంటిటీని, మన యొక్క గుర్తింపును పక్కకు పెట్టి ఆ పరమాత్మతో అనుసంధానం కావడం అని చెప్పారు. గోదావరి నది సముద్రం దగ్గరకు వచ్చేంత వరకు దాని పేరు గోదావరి. కానీ ఒక్కసారి సముద్రంలో కలిసిన తర్వాత గోదావరిగా అది చనిపోతుంది, సముద్రంగా బతికిపోతుంది, అంతేగాని శాశ్వతంగా ఏమి చనిపోదు. అందుకని ఈ మృత్యోర్మ అమృతం గమయ అనే మాటకు అర్థం ఏమిటంటే కాసేపు కావాలని మృత్యువును ఆహ్వానించి సమాధి స్థితిని చేరుకొని దాని సాయంతో మళ్ళీ తిరిగి జన్మ లేకుండా చేసుకోండి అని చెప్పి అర్థం. అందుకని అందరూ ఏదో ఒక అర్థం చెప్తున్నారు కదా,
కాబట్టి వాళ్ళందరూ చెప్తున్నది అబద్ధమై ఉంటుందా, నిజం కాకుండా ఉంటుందా అని గుడ్డిగా మాత్రం దాన్ని ఫాలో కావద్దండి. ప్రతి దాన్ని తరచి చూడడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అట్లాంటి అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే శ్రవణం తర్వాత మననం అంటారు దీన్ని. మనకది సరిపోతుందా లేదా, మనకు అర్థమైందా లేదా అని చెప్పి తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆచరించడం అనేది మొదలు పెట్టాలి. ఒక్కొక్కసారి ఈ సమస్య మనలాంటి వాళ్ళకి మాత్రమే కాదు, పెద్ద పెద్ద మేధావులకు కూడా వస్తూ ఉంటుంది. అటువంటి సమస్య ప్రధానంగా ఎక్కడొస్తుందంటే, ఉపనిషత్తులన్నిట్లోకి మొట్టమొదటి చెప్పే ఉపనిషత్తు ఈశోవాస్యోపనిషత్తు. దాదాపు చాలా చిన్నది, 18 శ్లోకాలే ఉంటాయి. అన్ని ఉపనిషత్తులకు ఉన్నట్టుగానే దానికి కూడా ఒక ప్రార్థన శ్లోకం ఉంటుంది. కానీ మిగిలిన వాటిలో సహనాభవతు, సహనో భునక్తు అని చెప్పే వాటిల్లో ఆ గురువుకి మా మీద కోపం కలగకూడదు, గురువు చెప్పేది మాకు బాగా అర్థం కావాలి, గురువు చెప్పేది మాకు వంట పట్టాలి, గురువు పట్ల మాకు ద్వేషం ఉండకూడదు అని నిజమైన ప్రార్థనే ఉంటుంది. కానీ ఈశో వ్యాసోపనిషత్తుకు ఉండేటువంటి ప్రార్థన మాత్రం అది ప్రార్థన కానే కాదు. మొత్తము అద్వైత సిద్ధాంతం అంతా కూడా ఒకే ఒక 3 పాయింట్లలో వివరించేటువంటి చాలా గొప్ప శ్లోకం అది. అందుకని మొట్టమొదటి అద్వైతంలోన ఆ ఈశో వ్యాసోపనిషత్తులో ఉండేటువంటి మొదటి శ్లోకంతో అందరికీ కూడా అద్వైతం చెప్పడానికి ప్రారంభిస్తారు. కొంచెం జాగ్రత్తగా శ్లోకాన్ని అర్థం చేసుకోండి. ఇది మేధావులకు కూడా పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటిది. శంకరాచార్యులు దీన్ని ఎట్లా పరిష్కరించారు అనేది చూద్దాం. అది పూర్ణమద పూర్ణమిదం అనేది మొదటి పంక్తి. పూర్ణమద, అద అంటే పరమాత్మ. ఇంతవరకు చెప్పాను, పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అది అని మాత్రమే సంబోధిస్తూ ఉంటాము. ఆయన అనకూడదు, ఆమె అని చెప్పి అనకూడదు. కాబట్టి ఆ పరమాత్మ అనంతుడు. మనకు ఆల్రెడీ తెలుసు, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, అనంతంగా ఉన్నాడు. కాబట్టి పూర్ణమద అంటే పరమాత్మ అనంతం అని చెప్పాలి. పూర్ణమిదం, ఇది అంటే ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ప్రపంచం. ఇదం అంటే ప్రపంచం. ఇది కూడా పూర్ణమే, ఇది కూడా అనంతమే అని చెప్పి మొదటి వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ కాంట్రడిక్షన్ ఏమిటంటే, సమస్య ఏంటంటే, ఇది అనంతమే, ఇది అనంతమే అని చెప్తున్నారు. అనంతానికి మామూలుగా ఇక్కడ గుర్తు పెడుతుంటారు మ్యాథమెటిక్స్లో. ఇది అనంతమే, ఇది అనంతమే. కానీ రెండు అనంతాలు ఎట్లా ఉంటాయి అనేది సమస్య. ఒక వరలో ఒక కత్తి దూర్చొచ్చు, కానీ రెండు కత్తులు దూర్చడానికి సాధ్యం కాదు. కానీ ఇదేం చెప్తుంది, రెండు అనంతాలు ఉన్నాయి, ఒకే వరలో రెండు కత్తులు ఉన్నాయని చెప్తుంది. ఇది ఎట్లా సాధ్యమైంది అనేది మొదటి ప్రశ్న. రెండు అనంతాలు ఎట్లా ఉంటాయి అనేది ఇది మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్, పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే ఆ పూర్ణము నుండి ఈ పూర్ణము ఉద్భవించింది అని అర్థం. ఈ పూర్ణము నుండి అని పరమాత్మ అనే పూర్ణము నుంచి ఈ ప్రపంచం అనేటువంటి పూర్ణం ఉద్భవించింది లేక జన్మించింది అని చెప్పారు. ఇక్కడ వరకు సమస్య లేదు. చాలామంది పరమాత్మ వేరు ప్రపంచం వేరు అనుకుంటారు, కానీ అద్వైతంలో అట్లా అనుకోం. పరమాత్మ నుంచే ప్రపంచం వస్తుందని చెప్పి మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఈ పూర్ణం నుంచి ఈ పూర్ణం ఉద్భవించింది అంటున్నాడు. మనకు అర్థం చేసుకోవడం కోసం ఒక కుండ నిండా పాలు ఉన్నాయని చెప్పి అనుకుందాం. వాటిని ఆల్రెడీ వెచ్చజేస్తున్నాయి, దానికి తోడు కూడా పెట్టినాం. కొంతకాలం తర్వాత అది పెరుగు కింద మారుతుంది. అయితే పెరుగు దేని నుంచి ఉద్భవించింది లేక పెరుగు దేని నుంచి జన్మించింది అంటే పాల నుంచి జన్మించింది. కాబట్టి ఈ పెరుగు
ఈ పాల నుంచి జన్మించింది అని చెప్పారు. అయితే ఇక్కడ కాంట్రడిక్షన్ ఏమిటంటే ఆ పాల నుండి పెరుగు జన్మించిన తర్వాత కూడా పెరుగు ఉంటుందంట, పాలు కూడా ఉంటాయంట. ఇది ఎట్లా సంభవం అనేది రెండవ సమస్య. పాల నుండే పెరుగు ఉద్భవించింది మనకు అర్థమైంది, కానీ ఉద్భవించిన తర్వాత కూడా పెరుగు ఉంటుంది, దాంతోపాటు పాలు కూడా ఉంటాయట. అది ఎట్లా సాధ్యం అనేది రెండవ సమస్య. మూడవ సమస్య ఏమిటంటే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణాన్ని తీసివేస్తే, ఇక్కడ ఆదాయ అంటే కలపడం అని అర్థం కాదు, తీసివేయడము అని చెప్పారు. కాబట్టి తీసి మళ్ళీ వేయడం కాబట్టి దాని ఆదాయ అని అన్నారు. పూర్ణస్య పూర్ణమాదాయ, ఈ పూర్ణంలోంచి ఈ పూర్ణాన్ని తీసేసిన పూర్ణమేవావ శిష్యతే. శిష్యత అంటే గురువు శిష్యుడు కాదు, శేషము అని అర్థం, లేక మిగిలింది అని చెప్పారు. ఈ పూర్ణంలోంచి ఈ పూర్ణాన్ని తీసేసిన మిగిలినటువంటి శేషం మళ్ళీ పూర్ణమే అని చెప్తుంది. మనకు తెలిసినంత వరకు 100లో కనుక 96 తీసేస్తే మిగిలేది 4 అవుతుంది, కానీ మళ్ళీ 100 ఎట్లా అవుతుంది? కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణాన్ని తీసేసినా కూడా మళ్ళీ మిగిలేది కూడా పూర్ణమే అని చెప్తుంది. ఈ సమస్యను పరిష్కారం చేయలేక ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా, రామానుజాచార్యులు ఒక మాదిరిగా, మధ్వాచార్యులు ఒక మాదిరిగా వ్యాఖ్యానం తర్వాత కాలంలో చేసినారు. కానీ కన్ఫ్యూజన్ పోవటం కోసం శంకరాచార్యులు ఒక సులభమైనటువంటి మార్గాన్ని ఆయన సూచించినాడు. దాన్నే రజ్జు సర్ప భ్రాంతి అని చెప్పంటారు. దాన్ని అర్థం చేసుకోవడం కోసం చిన్న ఉదాహరణ తీసుకున్నాం. ఒక ఆయన టౌన్లో ఏదో పని నుండి పోయినాడు, అనుకోకుండా లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర వాళ్ళ ఆవిడ డెలివరీ టైము, హడావుడిగా పోవాలి. లాస్ట్ బస్సు మిస్ అయిపోయింది, నడక మార్గంలోనే పోవాలా. తార్ రోడ్డు మీద కనుక కొండ చుట్టూ తిరిగిపోయినట్లయితే ఒక 3 కిలోమీటర్లు నడుస్తాలా, కానీ కొండ ఎక్కి దిగినట్లయితే 1 కిలోమీటర్తోనే అతను చేరుకోగలడు. ఆ కొండ మార్గం అతనికి తెలుసు, అక్కడ కాలి మార్గమే ఉండేది, ముళ్ళు చెట్లు అన్నీ ఉంటాయి, కానీ అలవాటు అయినటువంటి దారి కాలి దారి తెలుసు కాబట్టి కొద్దిగా వెన్నెల కూడా పడుతుంది. ఆ దారిలో పోయి తొందరగా చేరుకుందాం, ఇంటి దగ్గర అవసరం కదా అని చెప్పి అతను పోతున్నాడు. ఈ సన్నటి కాల్దారిలో అతను పోతున్నప్పుడు కొంత దూరం పోయిన తర్వాత ఆ దారిలో అడ్డంగా ఒకటి ఇట్లా కనిపించింది. దాంతో అతనికి భయం పట్టుకుంది. అది చూడ్డానికి ఎట్లా ఉందంటే వంకర్ టింకర్లుగా తిరిగి ఉంది, నల్లగా ఉంది, తెల్లగా ఉంది, కొంచెం వెలుతురులో మెరుస్తూ ఉంది, గోధుమ వర్ణంలో. తోక కొంచెం కదులుతూ ఉంది, ఈ తల వైపు కూడా 4 కదులుతున్నట్టుగా ఉంది. అది పాము అని నిర్ధారణ చేసుకున్నాడు. దాడుదామా అంటే ధైర్యం చాలదు, వెనక పోదామా, ఇప్పటికి సగం దూరం వచ్చినాడు, మళ్ళీ ఇదంతా నడిచి చుట్టూ తిరిగిపోవాలి, ఇంటికేమో అర్జెంటుగా పోవాలి. అక్కడికి అతను కొంచెము చప్పుడు చేసినాడు, కొంచెం వెనక్కి ముందుకు నడిచినాడు. పాత రోజుల్లో ఇట్లాంటి పరిస్థితి కోసమే కిర్రి చెప్పులు అని చెప్పి వేసుకునేవాడు. కాలు తీసి అడుగు పెడితే చాలు కిర్ర కిర్ర అని చెప్పి చప్పుడు వచ్చేటివి, ఇట్లాంటి వాటిని పోతాడు. అయినా సరే అది కదలలేదు కదా అని ధైర్యం చేసి దాటుదామంటే ధైర్యం చాలడం లేదు, అక్కడ నిలబడిపోయినాడు. అటువంటి పరిస్థితిలో వాళ్ళ ఊరిపై నుంచి ఒక ఆయన వచ్చినాడు. వస్తూ అతని చేతిలో టార్చ్ లైట్ ఉంది, మధ్యలో వెలిగించుకుంటూ వస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినాక టార్చ్ ఇక్కడ వేసినాడు. టార్చ్ వెళ్తే ఇక్కడ పడింది. పడగానే ఇది పాము కాదు, తాడు, ఎవరో ఆ గుర్రాలు అదిలించడం కోసం వాడేటువంటి కొరడాని, అది ఊడిపోయి పడిపోయింది.
ఆ కొరడా ఇక్కడ పడింది, వంకర టింకరగా పడింది. అది జనపనారతో చేసింది కాబట్టి కొంచెం పాము మాదిరి మెరుస్తా ఉంది. అమ్మయ్య అని అనుకున్నాడు. అంటే రజ్జువుని లేక తాడుని సర్పము అని భ్రమపడినాడు. దీన్నే రజ్జు సర్ప భ్రాంతి అంటాడు. ఈ రజ్జు సర్ప భ్రాంతి తోటి ఇప్పుడు శంకరాచార్యుడు ఇదే శ్లోకాన్ని తిరిగి వివరిస్తాడు. అతను ఏమంటాడంటే, మొట్టమొదట నువ్వు చూసినప్పుడు ఇదంతా కూడా పామే, పూర్తిగా పామే. కాబట్టి మొట్టమొదట నువ్వు చూసి భయపడి ఆగిపోయింది పాము అనుకొని భయపడినావు. తర్వాత ఇక్కడ టార్చ్ లైట్ పడింది. టార్చ్ లైట్ మొత్తం పాము మీద పడలేదు, ఈ కొంచెమే పడింది. ఈ కొంచెంలోనే ఇది పాము కాదు తాడు అన్న సంగతి ఇక్కడ తెలిసింది. అయితే ఈ కొంచెం తాడు, మిగిలింది పాము అని చెప్పి నువ్వు అనుకో. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కొద్ది భాగంలో టార్చ్ లైట్ వెలుతురు పడిందో, అక్కడ తాడు కనిపించిందో, వెంటనే ఈ మొత్తము తాడు అనుకుంటావే తప్ప ఇది తాడు, ఇక్కడ ఇక్కడ పాము ఉందని చెప్పి అనుకో. కాబట్టి అది పూర్ణంగా తాడు కింద మారిపోతుంది. కాబట్టి వెలుతురు పడనప్పుడు అది పూర్తిగా పాము ప్రపంచం. వెలుతురు పడిన తర్వాత కొద్దిగా వెలుతురు పడినప్పటికీ కూడా పూర్తిగా అది తాడైపోయింది. అందుకని పూర్ణమద పూర్ణమిదం, మొదటది పూర్తిగా పామే, తర్వాత అది పూర్తిగా తాడే అనేది మొదటి వాక్యం యొక్క ఎక్స్ప్లెనేషన్. రెండవది పూర్ణాత్ పూర్ణముదచ్యతే. అసలు ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నిజానికి అక్కడ పాము లేదు. ఆ పాము తాడు మీద ఆరోపితమై ఉంది, లేక ఈ తాడు పాము మాదిరిగా కనిపించింది. అంటే పాము ఎక్కడి నుంచి జన్మించింది అంటే తాడు నుంచి జన్మించింది. నిజానికి అక్కడ పాము అంటూ కూడా ఏమీ లేదు. అది ఈ వంకర్ టింకర్లుగా ఉండడం వల్ల, కొంచెం మెరుస్తూ ఉండడం వల్ల, తోక సన్నగా ఉండడం వల్ల, ఇవన్నీ కూడా కొరడా యొక్క లక్షణాలే. కానీ పాము కూడా అవే లక్షణాలు. నువ్వు పాము అని చెప్పి భ్రమపడినావు. దీన్నే మాయ అని చెప్పి అంటారు. మాయ అంటే ఒక వస్తువుని మార్చేసి ఇంకొక వస్తువు తయారు చేయడం కాదు. ఒక వస్తువుని ఇంకొక వస్తువు మాదిరి కనిపించేటట్లుగా చేయడాన్ని మాయ అంటారు. ఈ పడిపోయినటువంటి కొరడా కనుక ఉండ మాదిరి చుట్టుకొని ఇక్కడ ఉందనుకోండి, నీకేం భయం వేసేది కాదు. ఎందుకంటే అదేదో బంతి అనుకునేవాడిని, లేకపోతే రాయి అని చెప్పి అనుకునేవాడిని తప్ప పాము అనుకునేవాడి కాదు. లేదా ఈ పడిపోయినటువంటి కొరడ వంకర్ టింకర్ లేకుండా చక్కగా పడింది అనుకుందాం, అప్పుడు కూడా నువ్వేం భయపడవు. ఎందుకంటే చక్కగా ఉండేది కర్ర ఉంటుంది తప్ప పాము కాదు. కానీ అది వంకర్ టింకర్లుగా పడి ఉండడం వల్ల, దానిపైన కొంచెం మెరిసేటువంటి లక్షణం ఉండడం వల్ల, తోక సన్నగా ఉండడం వల్ల, తల పెద్దగా ఉండడం వల్ల పాము మాదిరి కనిపించింది. కాబట్టి ఒక వస్తువుని, తాడుని పాము మాదిరిగా కనిపించేట్లుగా చేయడాన్నే మాయ అంటాం. అదే మాయ, అంతేగాని కొత్తది ఏమీ అక్కడ సృష్టి జరగదు, అక్కడ ఉన్న తాడే. అందుకని ఈ పాము ఈ తాడు నుంచే ఉద్భవించింది అని చెప్పారు. అందుకని మనం చూడనంతసేపు అది పామే, మనం ఎప్పుడైతే గుర్తుపడతామో అది తాడే. కాబట్టి రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే పాలు ఉన్నాయి, తోడేసిన పెరుగు కూడా ఉంది. మనకు తోడేసిన పెరుగే కనిపిస్తుంది, లైట్ పడిన తర్వాత పాలు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి రెండు ఉంటాయి ఒకే సమయంలో అని అర్థం. చివరిది పూర్ణస్య పూర్ణమాదాయ అంటే ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణాన్ని తీసేసిన మిగిలేది పూర్ణమే అని అర్థం. అంటే ఈ తాడు యొక్క ఆకారంలోంచి పామును బయటికి తీసేసినా కూడా మళ్ళీ తాడు పూర్తిగా ఉంటుంది. ఈ పైన ఉండే భ్రమం తొలగించినా కూడా మిగిలేటువంటి శేషము మళ్ళీ అది సంపూర్ణమైనదే అని చెప్పి శంకరాచార్యులు వివరించినాడు. కాబట్టి ఈ తాడు అనేదే పరమాత్మ. అయితే పరమాత్మ తిన్నగా ఉండకుండా వంకర్ టింకర్లుగా ఉండి అది ప్రపంచం అనేటట్లుగా మనం భ్రమింపజేసినాడు. అందుకని మనం భయపడిపోయి ప్రపంచాన్ని చూసి కంగారు పడుతున్నాం. కానీ ఆ తాడును పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకోవాలంటే ఇక్కడే పట్టుకోవాలి, పాము దగ్గరే పట్టుకోవాలి, ప్రపంచం దగ్గరే పట్టుకోవాలి. ఈ ప్రపంచాన్ని వదిలిపెడితే నీకు తాడు దొరకదు, పరమాత్మ కూడా దొరకడు. అట్లా అని చెప్పి దీంతో ఆడుకోకూడదు. ఈ పాముతోటి దాన్ని ఆధారం చేసుకొని దాని కింద ఉండేటువంటి అసలైన రూపాన్ని లేక ఆ తాడుని లేక పరమాత్మని పట్టుకోవాలని చెప్పేది ఈ శ్లోకం. కాబట్టి పూర్ణమద పూర్ణమిదం
అది పూర్ణమే, ఇది పూర్ణమే, తాడు పూర్ణమే, పాము కూడా పూర్ణమే, తాడు చూడనంతసేపు. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఆ తాడు నుంచి ఈ పాము ఏర్పడింది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, ఆ తాడు మీద నుంచి పామును తీసేసినా కూడా తిరిగి తాడు పూర్తిగా ఉంటుంది, శేషం మళ్ళీ 100నే ఉంటుందని చెప్పారు. కానీ ఈ శ్లోకము ఇది అద్వైత సిద్ధాంతానికంతా మూలమైనటువంటి శ్లోకం. దీన్ని మనం కూడా అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ పరమాత్మ అనేటువంటి తాడు మీద ప్రపంచం ఆరోపితమై ఉంది. నిజానికి అది ప్రపంచం కాదు, పాము కాదు, దాని కింద ఉండేది తాడే. ఆ ప్రపంచం సాయంతో పరమాత్మను పట్టుకోవాలి తప్ప దీన్ని ద్వేషించి మాత్రం కాదు, ప్రేమించి మాత్రం పట్టుకోవాలని చెప్పి దీని అర్థం. ఇక్కడ చోట ఆపేస్తున్నాను. రేపు ఇప్పటివరకు మీరు విన్నటువంటి భగవద్గీత దాదాపుగా కొంచెం అటు ఇటుగా వాళ్ళు వీళ్ళు పెద్దలు చెప్పగా వినింటారు. కానీ శంకరాచార్యుడు చెప్పినటువంటి జగత్ మిథ్య అనే దాన్ని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు నిరూపించినారు. ఆ నిరూపించిన ప్రయోగం గురించి రేపు మనం తెలుసుకుంటాం. దయచేసి రేపు క్లాస్ మిస్ కావద్దు. కావాలని ఇక్కడ కాపేస్తున్న ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. నమస్కారం గురువు గారు, నేను కవిత. నమస్కారం. మీరు ఈశాక్రియలో చెప్పారు కదండి ఇవాళ. నేను ఆల్రెడీ అంటే ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఇప్పుడు 4 minutes మీరు నెక్స్ట్ చెప్పారు చూడండి, అది నేను ఆల్రెడీ అంటే ఫస్ట్ అనుకుంటున్నప్పటి నుంచి నేను అదే అలాగే అనుకుంటున్నాను. ఇప్పుడు అలా వెళ్తుంది. అలా నేను కాదులేండి. అంటే ఏంటో మరి నాకు అలా ఊహ వచ్చేసింది అన్నమాట. చాలా మంచిదమ్మా. ఇప్పుడు అదే ప్రాక్టీస్ చేయమంటారా? అంతేనా? అదే అదే అట్లా కంటిన్యూ చేయండి. అదే కరెక్ట్. నమస్తే గురుగారు. నమస్తే. మీరు చెప్పారు కదా గురుగారు, ఈ నవావరణలు పంచకోశాలు అని చెప్పేసి మనం ఏదైనా పట్టుకుంటే అది ప్రదక్షిణ చేస్తూ చేసుకోవాలా, ఎలా గురుగారు? అమ్మా మళ్ళీ అడగండి. ఏదైనా నవావరణలు అన్నారు కదా, ఫస్ట్ మీరు అంటే గుడికి వెళ్తే అర్థమైనా ఇక్కడ మనము ఎన్ని అడుగులు తిరిగినాము, ఎంతసేపు తిరిగినాము అనేది ముఖ్యం కాదు. మానసికంగా మన ఆలోచన ముఖ్యం. అదే ఇంపార్టెంట్. గుడికి పోవాలి, తిరిగేటప్పుడు ఆ ధ్వజస్తంభం దగ్గర నిలబడి మొట్టమొదటి నమస్కారం పెట్టుకునేటప్పుడే తండ్రి నాలో ఉండేటువంటి భూతత్వాన్ని జలతత్వంగా మార్చు అని అడిగి ఒక ప్రదర్శన చేయండి. రెండవసారి జలతత్వాన్ని వాయుతత్వంగా మార్చమని చెప్పి అడగండి. అట్లా ప్రతిసారి అనుకుంటూ తిరగండి, అంతకంటే ఏం చేయక్కర్లేదు. అంటే ఇవి ఇప్పుడు పంచకోశాల గురించి వాటిని అనుకునే అవసరం లేదా గురుగారు? నవావరణలే అనుకోవాలా? పంచకోశాలు మీరు చెప్పారు కదా నిన్న, 3 శరీరాలు అట్లా చెప్పారు కదా, మనం ఏదైనా ఊహించుకొని అట్లా వీటిలో చేయొచ్చా, లేకపోతే ఓన్లీ నవావరణలే చేయాలి? అక్కడ ఉండేది 9 అడ్డంకులమ్మా. ఈ 9 అడ్డంకులు దాటడమే కష్టం. మళ్ళీ కొత్తవి తెచ్చిపెట్టుకుంటారు మీరు. వద్దు, ఆ 9నే తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఊహించుకోవడం ఆ 9 వరకే, గతకంటే ఎక్కువ వద్దు. ఆ 9 రాత్రులు, నవరాత్రులే మనకు ఉండేది, ఇంకెక్కువ తెచ్చుకోవద్దు. గురుగారు, మన సొంత వాళ్ళే మనల్ని మోసం చేస్తుంటే ఏం చేయాలి? వాళ్ళు జలమే, మనము జలమే అనుకోవాలా? కొంచెం ఆలోచించండి. మళ్ళీ మొదటి పాఠాల దగ్గరికి పోయి, సొంత వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారంటే ఒకటి మనం వాళ్ళకి అలసత్వం ఇచ్చి ఉండడం ఒక కారణమై ఉంటుంది. అంటే మూఢంగా నమ్మేసినాం వాళ్ళని. సరే, ఒకసారి అట్లా దెబ్బతిన్నారు అనుకోండి, భవిష్యత్తులోనే మీరు ఒక పాఠం నేర్చుకుంటారు. ఈసారి తొందరపడి ఎవరింటే వాళ్ళని నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండడం అని ఒక హెచ్చరిక. రెండవది, సొంత వాళ్ళు మనల్ని ఎందుకు మోసం చేసినారంటే బహుశా గత జన్మలో మనం మోసం చేసినామేమో, అది తిరిగి వస్తుందేమో. కాబట్టి నాదో ఏ తప్పు లేకపోయినట్లయితే, వాళ్ళు నిజంగా నన్ను మోసం చేసినట్లయితే వాళ్ళకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి మళ్ళీ నేను పోగొట్టుకున్నది నాకు రావాలి అని చెప్పి ప్రార్థన చేయండి. ప్రార్థన మీ పోగొట్టుకున్నది తిరిగి రావడం కోసం కాదు, వాళ్ళకు కూడా మంచి మనసునిచ్చి అని ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చాలా పవర్ఫుల్, వాళ్ళని తప్పనిసరిగా మారుస్తుంది. అది అర్థం చేసుకోవడానికే మీరు
మన మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన జయం అనే పుస్తకం ఒకటి ఉంది, చదవండి దొరికితే. అది దొరకకపోయినట్లయితే నా దగ్గర ఈ బుక్ ఉంది, లాస్ట్లో పెడతాను. అది మీకు ఖాళీ ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని చదవండి. కొంచెం ప్రపంచానికి సంబంధించి ఎట్లా మనం వ్యవహరించాలా అన్న సంగతి మనకు అర్థమవుతున్నది. ఆ జయం అనే పుస్తకాన్ని తప్పనిసరిగా చదవండి. నేను శనివారం రోజు అది పెడతాను, మీకు శుక్రవారం రోజు గుర్తు చేయండి. శనివారం ఆదివారం ఆ పుస్తకాన్ని చదవండి. అప్పుడు మీకు ఇట్లాంటి పరిస్థితులు ఎట్లా ఎదుర్కోవాలి, ఎందుకు వస్తాయనేది అర్థమవుతుంది. సరేనా? ధన్యవాదాలు. నమస్తే గురువు గారు. నమస్తే. ఫలితాన్ని ఆశించకుండా పని చేయమంటారు కదా, అది పిల్లలకి ఎలా చెప్పొచ్చండి? అమ్మ, ఫలితాన్ని ఆశించకుండా అని ఎవరు చెప్పలేదమ్మా, అదే తప్పుగా మీరు అర్థం చేసుకుంటున్నారు. శ్రీకృష్ణుడు ఏం చెప్పినాడంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. కర్మ చేయడం మీద నీకు అధికారం ఉంది, ఫలితం మీద నీకు అధికారం లేదు అని అనలేదు ఆయన. కర్మ ఫలితం నీకు రాదు అనలేదు, ఆ ఫలితం మీద అధికారం నీకు లేదు అన్నాడు. నీకు ఫలితాన్ని ఆశించకూడదని చెప్పాల్సి వచ్చినట్లయితే శ్రీకృష్ణుడు కర్మణ్యేవాధికారస్తే నా ఫలేషు కదాచన, నీకు ఫలితం రాదు అని చెప్పేవాడు. కాబట్టి ఆయన ఎప్పుడు అట్లా చెప్పలేదు. ఫలితం ఆయన చేతిలో ఉంది. మళ్ళీ మొదటి క్లాసెస్ ఒకసారి చూడండి, ఆయన ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. మీరు ఎప్పుడైతే ఫలితాన్ని కోరుకోరో మీకు ఒక ప్లస్ పాయింట్ వస్తుంది, అది మిమ్మల్ని బంధించి తిరిగి జన్మించడానికి ఆస్కారం లేకుండా క్లియర్ చేస్తుంది. మీ పిల్లలకు కూడా అది కలిసి వస్తుంది. అర్థమైందమ్మా? అర్థమైంది. ఓన్లీ 1 minute మోర్. సరే, ఈ పూటకి సెలవు. కొంచెం ఈరోజు చెప్పింది జాగ్రత్తగా కొంచెం అనలైజ్ చేసుకోండి. ఈ శ్లోకాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. లేకపోతే తర్వాత మళ్ళీ ఎట్లా కాపీ పెడతాను. ఈ పూటకి సెలవు. అందరికీ ధన్యవాదాలు. రేపు క్లాస్ మాత్రం దయచేసి మిస్ కావద్దండి. రేపు క్లాస్ మిస్ కావద్దండి. అది కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది, జాగ్రత్తగా ఏంటి అర్థం మళ్ళీ ఎటకారంగా చెప్పావు? జై శ్రీరామ్ ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్ నమస్తే. గురువు. జై శ్రీరామ్ జై గురుగారు. శ్రీరామ్ గురువు గారు. బాబాయ్ పడుతుంది నీతో